అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం వచ్చి, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. చాలా సార్లు మనకనిపిస్తుంది, నేను ఒంటరిగా ఉన్నాను. అందరూ నన్ను విడిచిపెట్టేశారు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు వాక్యము నీతో మాట్లాడుతుంది, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆమేన్. మన వాక్యాన్ని చూస్తాం కదా, యెషయా గ్రంథము 49 అధ్యాయం 15 వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట వాక్యం. మనుషులు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. బైబిల్ ఉదాహరణ మనం చూస్తే యోసేపు తన సొంత అన్నలే అమ్మివేశారు. చెరసాలలో 2 సంవత్సరాలు ఉన్నారు. మనుషులు తనను మర్చిపోయారు. కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదే. ఒక్క రోజులోనే చెరసాలలో నుండి రాజ మందిరానికి తీసుకుని వెళ్ళాడు. అలాగే హన్న తన దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చింది, దుఃఖించింది. ఆమె కన్నీటిని దేవుడు మర్చిపోలేదే. ఆమె దుఃఖాన్ని దేవుడు మర్చిపోలేదే. ఆమె పడిన అవమానాలు దేవుడు మర్చిపోలేదే. ఆమె కాచిన కన్నీటికి, ఆమె దుఃఖానికి దేవుడు చక్కటి సమయాన్ని దేవుడిచ్చాడు. మన వాక్యాన్ని చూస్తాం. కీర్తన గ్రంథము 56 అధ్యాయం 8 వచనంలో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని. అంటే దేవుడు నీ కన్నీటిని కూడా లెక్కింపు పెడుతున్నాడు. నువ్వు కాచే ఏ కన్నీరైనా వృధా కావట్లేదు ఆయన సన్నిధిలో. ఆయన దగ్గరున్న బుడ్డిలో వాటిని దాచి పెడుతున్నాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. నీవు కాచిన కన్నీటికి ఆయన ప్రతిఫలం దయచేయబోతున్నాడు. ఆమె నిరాశ పడద్దు. ఈరోజు మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. నీ కష్టాన్ని, నీ బాధని, నీ ప్రార్థన, నీ విశ్వాసము ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, మనుషులు నేను మర్చి ఉండొచ్చేమో కానీ నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను మర్చిపోలేదు. నేను నీకు తోడే ఉన్నాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అన్నాడు మోషేకి ఎలా తోడుగా ఉన్నాడో, యెహోషువకి ఎలా తోడే ఉన్నాడో, ఈరోజు నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ కన్నీటిని, నీ బాధని, నీ ఒంటరితనాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. మరణాత.